బీపీ ఎక్కువైనప్పుడు ఫిట్స్ వస్తాయి అన్నమాట. సో బీపీ 10 mmHg సిస్టోలిక్ డయాస్టోలిక్ అంటాం. అంటే మామూలు కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే పై వాల్యూ కింద వాల్యూ. సో పై వాల్యూ పెరగడం కంటే కూడా కింద వాల్యూ పెరిగినప్పుడు ప్రమాదం ఎక్కువ ఉంటుంది. సో కింద వాల్యూ 90, 100 అట్లా ఉండేటప్పుడు ఇంచుమించుగా పేషెంట్ కానీ విల్లింగ్గా ఉంటే మేము యూజువల్గా అడ్మిట్ అయినా చేసి మానిటర్ చేస్తాం. సో అలా కాని పక్షంలో సపోజింగ్ పేషెంట్ నెగ్లెక్ట్ చేసింది అనుకోండి, సో ఆ పేషెంట్కి కన్వల్షన్స్ ఫిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. సపోజింగ్ ఫస్ట్ ఫిట్టే చాలా సివియర్గా వచ్చిందనుకోండి, ఇప్పుడు బాడీ గట్టిగా కంట్రాక్షన్స్లోకి వెళ్ళిపోద్ది, ఊపిరితిత్తుల్లో ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అయిపోద్ది. సో అఫ్కోర్స్ ఊపిరి తీసుకోవడమే కష్టమైందంటే డెత్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో అందుకోసమని కన్వల్షన్స్ రాకోకుండా బీపీకి ముందు నుంచే టాబ్లెట్స్ వాడదాం.